దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి మరి దేవుని కృప కొరకే ఎదురు చూస్తూ పరిశుద్ధ శిలువ రక్తంలో కడగబడి పరిశుద్ధ వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖలోకి మనం వెళ్దాం. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను శుభవార్త ధ్యానంలో మనం 12 అధ్యాయాలు ఇక వదిలేసాం. 12 అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 13వ అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 12వ అధ్యాయంలో ఇక మిగిలినటువంటి వచనాలన్నీ మనం అప్పుడప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠ్య భాగాలు అక్కడ రాయబడుతూ ఉన్నాయి. ఇక 13వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఈ 13వ అధ్యాయంలో ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి రాత్రి భోజనం అనగా గెత్సేమను తోటలో ఆయన అప్పగింపబడడానికి ముందు రాత్రి ఏం జరిగిందో, ఆయన ఆ రాత్రి ఏం చేశారో, ఆ రాత్రి ఆయన ఎలాంటి ఏ మాటలు మాట్లాడారో, ఆయన ఏం ప్రార్థన చేశారో, శిష్యులకు ఏ సూచనలు ఇచ్చారో, శిష్యులకు ఏ రహస్యాలు చెప్పారో, ఇవన్నీ కూడా 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు రాయబడ్డాయి. యోహాను సువార్తను 2 భాగాలుగా చేసుకుంటే మొదటి 12 అధ్యాయాలు 3.5 సంవత్సరాల సేవా జీవితం, చివరి 9 అధ్యాయాలు యేసువారి చివరి 4 రోజుల గురించి రాశాడు. అంటే ఆ రాత్రి చివరి రాత్రి ప్రభురాత్రి భోజనం కాడ నుంచి ఆయన మరణం పొంది తిరిగి లేచే వరకు 9 అధ్యాయాలు రాశాడు. అందులో ప్రాముఖ్యంగా ఆ చివరి రాత్రిలో యేసువారు శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఆయన 5 అధ్యాయాల్లో క్రోడీకరించాడు యోహాను. 5 అధ్యాయాలు కూడా మనం 13 నుండి 17 అధ్యాయం పూర్తయ్యే వరకు కూడా మనం ఎక్కడున్నామని గుర్తు చేసుకోవాలి. యేసువారి చివరి రాత్రి భోజనంలో ఉన్నామని గుర్తు చేసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి రాత్రి భోజనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక విషయాలు మాట్లాడుతూ వారికి బోధిస్తూ అనేక రహస్యాలు చెబుతూ వారి కోసం ప్రార్థన చేసి గెత్సేమను తోటకి వెళ్ళారు. అయితే ఈ 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను ఎందుకు ఇంత క్రోడీకరించి లేకపోతే ఇంత లేకపోతే ఇంత విశదీకరించి ఆయన చివరి దినాల గురించి రాశాడు అంటే, ద మెయిన్ గోల్ ఆఫ్ ద జాన్ ఈజ్ టు పోర్ట్రేట్ జీసస్ యాజ్ గాడ్. యేసుని దేవునిగా చూపించాలని, యేసును ప్రభువుగా చూపించాలని యోహాను శాయశక్తుల ప్రయత్నం చేశాడు. మత్తయి ఒక విధంగా యేసయ్యను పరిచయం చేశాడు, మార్కు సేవకునిగా పరిచయం చేశాడు, లోక వైద్యునిగా పరిచయం చేశాడు, మత్తయి రాజుగా పరిచయం చేశాడు, యోహాను దేవునిగా పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. చాలామంది యేసుని యొక్క దైవత్వాన్ని ఒప్పుకొని వారు చాలామంది ఉన్నారు, యేసువారి యొక్క దైవత్వాన్ని. కానీ యోహాను సువార్తను చాలా జాగ్రత్తగా చదవగలిగితే యేసువారి యొక్క దైవత్వం అందులో చాలా స్పష్టంగా కనబడుతుంది. 10వ అధ్యాయం 30వ వచనంలో అని అంటాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటాడు. అంటే తండ్రియు యేసువారు ఏకమై ఉన్నాడంటే తండ్రితో సమానుడిగా ఆయన చేసుకున్నాడు, దేవునితో సమానుడిగా యేసువారు చేసుకున్నాడు. ఈ 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, మీరు నన్ను ప్రభువు బోధకుడు అని పిలుస్తున్నారు. అలా పిలవడం మంచిదే, నేను ప్రభువును బోధకుని కాబట్టి
మీరు నన్ను అలా పిలవటం మంచిదే అంటాడు. అంటే యేసువారు తనను ప్రభువుగా పిలవడాన్ని యేసువారు అంగీకరించారు. లార్డ్ అని రాస్తాడు బైబిల్ ఇంగ్లీష్లో. అంటే ప్రభువుగా, దేవునిగా యేసు ప్రభువారు తన గురించి ప్రస్ఫుటంగా చెప్పినట్లు యోహాను సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసువారు నిజముగా ఆయన దేవుడై ఉన్నాడు. యేసువారి యొక్క దైవత్వాన్ని అంగీకరించిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. యేసువారు స్వయముగా దేవుడై ఉన్నాడు. యేసువారిలో 2 నేచర్స్ ఉంటాయి. 2 నేచర్స్ యేసువారిలో ఉంటాయి. 2 నేచర్స్ ఉంటాయి. 2 నేచర్స్ లేక 2 తత్వాలు యేసువారిలో ఉంటాయి. అందులో ఆయన సంపూర్ణంగా మానవుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు. దీన్నే హైపోస్టెటిక్ నేచర్ అంటారు. హైపోస్టెటిక్ నేచర్ అంటారు. అంటే ఆయన సంపూర్ణంగా మానవుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనలో మానవ లక్షణాలు ఉన్నాయి, అలాగే దైవ లక్షణాలు ఉన్నాయి. ఆయన మానవ జీవితాన్ని, మానవుని కలిగి ఉన్న సమస్తాన్ని కలిగి ఉన్నాడు. మానవుడు కలిగి ఉన్న సమస్త ఫీలింగ్స్ ఆయన కలిగి ఉన్నాడు. అలాగే ఆయన దేవునిగా కూడా ఆయన ఉన్నాడు. చూడండి, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మానవుడి వల్ల ఆయనకి ఆకలేసింది, మానవుని వాళ్ళకి ఆయనకి దాహం వేసింది, మానవుని వలె ఆయన నిద్రపోయాడు, మానవుని వలె ఆయన కోపగించుకున్నాడు, మానవుని వలె ఆయన సమస్తమైన శోధనలు కూడా వెళ్ళాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట వ్రాయబడతా ఉంటుంది. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేని వాడు కాదు కానీ సమస్త విషయములతోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగట? మనతో సహానుభావము లేని వాడు కాదు కానీ సమస్త విషయములలో కూడా మన వలె శోధింపబడినను, అనగా మనలాగే ఆయన శోధింపబడ్డాడు. మనకు ఎలాంటి శోధనలు అయితే ఎదురవుతున్నాయో అలాంటి శోధనలు యేసు వారికి ఎదురయ్యాయి. శారీరకమైన శోధనలు ఎదురయ్యాయి, ఆత్మ సంబంధమైన శోధనలు ఎదురయ్యాయి, నేత్ర సంబంధమైన శోధనలు ఎదురయ్యాయి, పాప సంబంధమైన శోధనలు ఎదురయ్యాయి. కానీ మనం ఆ శోధనలు జయించలేకపోయాం. కానీ యేసు వారు మాత్రం శరీర సంబంధంగా ఎన్ని శోధనలు ఎదురైనా ఏ పాపము కూడా ఆయనను అంతనివ్వలేదో, ఆయన ప్రతి శోధనను జయించి ఆయన నీతిమంతుడిగా నిలవగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే పిలాతు అంటాడు, ఆయనలో నాకు ఏ దోషమునో కనబడలేదు అంటాడు. యేసువారు తన గురించి చెబుతూ అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని డంకా వేసి చెప్తాడు. గట్టిగా బల్లగుద్ది చెప్పినట్టుగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపమో లేదు, ఆయనలో ఏ శోధన లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ నేటి కాలంలో చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు క్రైస్తవ్యం మీద బురద చల్లేటువంటి వారు చాలామంది క్రీస్తు వ్యతిరేకులు లేచి క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు మంచి మాట చెప్తాను, ఎంత క్రైస్తవ వ్యతిరేకులైనా సరే, ఎంతటి క్రైస్తుని వ్యతిరేకించే వాళ్ళైనా సరే, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వారైనా సరే, క్రీస్తులో ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోతున్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ ఎక్కడ తప్పు పట్టుకుంటున్నారు? భక్తులలో తప్పు పట్టుకుంటున్నారు, ఆయన వెంబడించిన వారిలో తప్పు పట్టుకుంటున్నారు, నీలాంటి నాలాంటి వాళ్ళు తప్పు పట్టుకుంటున్నారు. ఎందుకంటే మనం మానవ నైజం కలిగిన వాళ్ళము, శరీర నైజం కలిగిన వాళ్ళము, పాప నియమాలు కలిగిన వాళ్ళం, మనలో పాపాలు ఉన్నాయి, మనము పాపాన్ని ఎదిరించలేకపోతున్నాం. కనుక మనలో ఉన్న తప్పిదాలను పట్టుకుని యేసుని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ మనుషుడు కూడా యేసులో తప్పిదాన్ని పట్టుకోలేకపోయాడు. కారణము ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధునిగా బ్రతికాడు, ఆయనలో ఏ పాపమునో లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలామంది బ్రతుకు తెరువు కోసం,
నిజంగా మంచి మాట చెప్తాను చూడండి. నిజమైన హిందువు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, నిజమైన హిందువు ఎవరైనా సరే క్రైస్తవుని కానీ ముస్లింలు కానీ హింసించరు, వ్యతిరేకించరండి. నిజమైన ముస్లిం ఎవరు కూడా హైందవులు కానీ క్రైస్తవులు కానీ వ్యతిరేకించరండి, వారి మీద నిందలు వేయరు. నిజమైన క్రైస్తవుడు ఎవరైనా సరే ఇతర మతాల జోలికి పోరండి, వారిని నిందించరు, వారి మీద నిందలు వేయరు. కానీ కొంతమంది బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకుని ఆ బైబిల్ మీద బ్రతుకుతూ బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. వీళ్ళంటారు వీళ్ళ వల్లే సమాజంలో ఐక్యత్వం పోతుంది, ఐకమత్యం పోతుంది. ఇప్పటి వరకు భారతదేశంలో హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, సిక్కులు అందరూ కలిసి అన్నదమ్ముల్లో బ్రతికాం భారతదేశంలో. కానీ బ్రతుకుదేరు కోసం బైబిల్ పట్టుకున్నటువంటి కొంతమంది ఉన్నారు. బైబిల్ పట్టుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నారు. వారి వల్లనే భారతదేశంలో ఐకమత్యం పోతూ ఉంది. భారతదేశంలో హైందవుల మధ్యన క్రైస్తవుల మధ్యన తగాదాలు వస్తూ ఉన్నాయి. వారు బైబిల్ తప్పు అని చెప్తుంటే, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తప్పు అని చెప్తుంటే మనం వాళ్ళ వేదాలు పట్టుకోవాలని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు బైబిల్ జోలికి రాకపోతే మనం వాళ్ళ వేదాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. కనుక చాలామంది బతుకుదేరువు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియక, ఎలా జీవించాలో తెలియక, వాళ్ళ బ్రతుకులను ఎలా కట్టుకోవాలో తెలియక, వాళ్ళ సుఖాలు ఎలా తీర్చుకోవాలో తెలియక, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియక బైబిల్నే మార్గంగా ఇచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈడంటాడు పాస్టర్లో బైబిల్ అట్టుకుని బతుకుతున్నానని. నేనంటాను నువ్వు కూడా బైబిల్ అట్టుకునే బతుకుతున్నావు. హల్లెలూయా. బైబిల్ అట్టుకోకపోతే నీకు కూడా బతుకులేదు. బైబిల్ వ్యతిరేకించకపోతే నీకు బతుకులేదు. బైబిల్ నీ తప్పులున్నాయని చెప్పకపోతే నీకు బతుకులేదు. ఒకవేళ నీ మనసులో బైబిల్లో సత్యమని గ్రహించినప్పటికీ బయటికి బైబిల్లో తప్పు ఉందని చెప్పాలా. చెప్పకపోతే నీకు డబ్బులు వచ్చి లేదు, నువ్వు బ్రతికే దారి లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు బైబిల్ పట్టు బ్రతుకుతున్నారని వాళ్ళు కూడా బైబిల్ పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా యేసయ్య బైబిల్ పెట్టుకున్నవాడిని ఎవరిని కూడా, అది నువ్వు ఎలా పట్టుకున్నా సరే, బైబిల్ పెట్టుకున్నవాడిని ఎవరిని నా యేసయ్య దిక్కువాళ్ళు చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా పట్టుకున్నా సరే, కోపంగా పట్టుకున్నా, ప్రేమతో పట్టుకున్నా నిన్ను ఆస్తిపరుడిగానే చేస్తాడు నా యేసయ్య. అదే నా యేసయ్యలో ఉన్న ప్రేమతత్వం ఏంటో తెలిసే, ఆయన తిట్టేవాడిని కూడా ప్రేమిస్తాడు, ఆయన దూషించేవాడిని కూడా ప్రేమిస్తాడు నా యేసయ్య, ఆయన హింసించేవాడిని కూడా ప్రేమిస్తాడు యేసయ్య, ఆయన పొడుచునోని కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడు నా యేసయ్య. అలాంటి ప్రార్థనలోనే నువ్వు కొట్టుకెళ్ళిపోతున్నావు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ప్రేమలోనే నీ బ్రతుకు సాగిపోతా ఉంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసులో, ఆయనలో సంపూర్ణమైన మానవ నైజం ఉంది. అందులో దానితో పాటు ఆయనలో సంపూర్ణమైనటువంటి దైవత్వము దాగి ఉంది. అందుకనే ఆయన నీటి మీద నడవగలిగాడు, సృష్టిని శాసించగలిగాడు, మరణించిన వారిని సహితము తిరిగి లేపగలిగాడు, అనేక మంది దయ్యాలను ఆయన వెళ్ళగొట్టగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వము ఉంది. ఆయన సంపూర్ణంగా మనుషుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు అన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దీన్ని హైపోస్టెటిక్ నేచర్ని ఎవరు కాదనలేం. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయనలో సంపూర్ణమైనటువంటి దైవత్వము, సంపూర్ణమైనటువంటి మానవ నైజము కలిగిన వాడు ఉండి పాపమును వ్యతిరేకించిన వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మంచి మాట, మన 13వ అధ్యాయంలో ఒక మాట మనం నేర్చుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయం మొదలు వచ్చి, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగి, యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, జాగ్రత్తగా వినండి, ఆయన పరలోకం నుండి వచ్చి వెళ్ళవలసిన, లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగి. ఓకే, 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు, దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. నేను ఈరోజు
13 అధ్యాయంలో ఎరిగి అనేటువంటి మాట గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ పైన అంటున్నాడు, తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని ఎరిగి. ఇక్కడ అన్నాడు, దేవుడు సమస్తమును ఆయన చేతికి అప్పగించానని ఎరిగి, దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి. జాగ్రత్తగా వినాలి. ఆయన ఎరిగి అంటే బైబిల్లో రాస్తా ఉన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో నోయింగ్ అని రాశాడు. నోయింగ్ అంటే తెలుసుకోవడం. నేను యేసులో సంపూర్ణ దైవత్వం ఉంది, సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు. ఇప్పుడు మానవుడిగా ఉన్నటువంటి క్రీస్తును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను. ఎలాగో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన ఏ పని మీద వచ్చాడో, ఎవరి పని మీద వచ్చాడో ఆయన ఒక మానవుడిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకుని రిమెంబర్స్. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దైవత్వం కలిగిన వాడే, కానీ నేచరు మానవ నైజం కలిగిన వాడు కనుక మానవ నైజంలో ఆయన కూడా గుర్తు చేసుకుంటున్నాడు, నేను తండ్రి పని మీద వచ్చాను. దేవునికి స్తోత్రం. అది అన్నాడు, ఆయన తండ్రి పని మీద వచ్చానని ఎరిగి, సమస్తం ఆయన చేతికి అప్పగింపబడని ఎరిగి, ఆయన ఏం చేయడం మొదలెట్టాడంటే తండ్రి పనిని కొనసాగించటం ప్రారంభించాడు. ఆయన ఎందుకు వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో, ఏ పని చేయాలనుకున్నాడో మానవ నైజంగా ఆయన గుర్తు చేసుకుని తన దైవత్వ లక్షణాలతో ఆ పనిని పూర్తి చేయడానికి తనను తాను నడిపించుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే మానవ నైజంలో గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. మానవ నైజంలో గుర్తు చేసుకుంటున్నాడు, నేను తండ్రి పని మీద వచ్చాను, నాకు ఒక పని అప్పగింపబడింది, ఆ పనిని నేను పూర్తి చేయాలి అని. నన్ను ఈ మాట చెప్పడం యేసుని ఎరిగినటువంటి మనం, క్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి మనం, మానవ నైజంలో బ్రతుకుతున్నటువంటి మనం ఈరోజు మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఏమై ఉన్నామో, మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామో, మన బాధ్యత ఏంటో, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, మనం ఏ పని మీద ఉన్నామో మనం కూడా ఎల్లప్పుడూ ఏం చేయాలి? గుర్తు చేసుకుంటూ ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. చాలామందికి వీళ్ళు ఎందుకు పుట్టారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎందుకు బతుకుతున్నారో వీళ్ళకి తెలియదు. పొద్దున్నే లెగిస్తారు, ఆ బొమ్మ దగ్గర, ఆ రావి చెట్టు దగ్గర, ఆ పాంచాల రేవు దగ్గర, లేకపోతే మరో చోట కూర్చుంటారు. నాకు తెలుసుండి ఓ యవనస్తుడు ఉండేవాడు, మేము కాలగొట్టున్నప్పుడు. ఆయన పుడుకున్నాడు అనుకోండి, దేవునికి స్తోత్రం. ఆ యవనస్తుడు ఏం చేసేవాడు తెలిసే? పొద్దున్నే లేచి ఇలా నలుపుకుంటూ వచ్చేసేవాడు. ఏరా ఓ రోజు అడిగేసాను నేను, ఒరే కళ్ళు నడుపుకుంటా లేచినా, నా కళ్ళు నడుపుకుంటూ వచ్చేస్తాను, ఎక్కడ రా అంటే ఏం లేదు అన్నయ్య అంటే వెళ్ళిపోడు. ఎక్కడికే? రాసేడు దగ్గర కూర్చోటాకే. వీడు పొద్దున్నే వచ్చి రాసేడు దగ్గర కూర్చునేవాడు, అక్కడే మొహం కడిగేవాడు, ఆ గంగంగా కాయపాటలో టిఫిన్ తినేవాడు, మళ్ళీ వెళ్ళాడు కూర్చునేవాడు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం తట్టకి వెళ్ళేవాడు, మళ్ళీ భోజనం తినే చెయ్యి కూడా ఆరకుండా వచ్చేసేవాడు. అది డ్యూటీ ఆడికి అంతే. వీడు ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, వాడి జీవితం ఏంటో తెలియదు, వాడు ఎందుకు లెగుస్తున్నాడో తెలియదు, ఎందుకు పడుకుంటున్నాడో తెలియదు. వాడి జీవితంలో తనకంటూ ఒక గురి అంటూ లేదు. యేసువారు తనకంటూ ఒక గురి కలిగిన వాడై, తనకంటూ ఒక పని కలిగిన వాడై ఈ లోకంలో వచ్చి తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేను ఒక పని మీద వచ్చాను, ఆ పని పూర్తి చేయడానికి నా పని, ఆ పని పూర్తి చేయడమే నా గమ్యము. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో వారి గురి ఏంటో తెలియదండి, వారి ప్రయత్నం ఏంటో తెలియదండి, వాళ్ళు ఏం చేయాలో తెలియదండి, వారి ప్రయాణం ఏంటో తెలియదండి. వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారంతే, రోజులు గడిచిపోతూ ఉంటాయి అంతే. చదివేవాని యొక్క గురి ఏంటండి? చదివేవాని యొక్క బాధ్యత ఏంటి చెప్పండి? చదువుకోవాల్సిన వాడు ఏం చేయాలి? చదువుకోవాలా, ఇంట్లో పని చేయాలా? ఇంట్లో పని చేయడం అంటే ఇది కాదు నేను అనేది. అమ్మ నాన్నకి తోడ్పడటం, కొట్టుకాడికి వెళ్ళడం ఈ తప్పేం కాదు. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నప్పుడు శుభ్రంగా చదువు మీద ధ్యాస పెట్టి వాడి గురేంటి? పరీక్షలో పాస్ అవ్వాలి అంతే. వీడి గురి ఇంతే. అంతేగాని రోడ్డు ఎక్కామా, తిరిగామా, గొంతులేసామా ఇది కాదు. వీడి గురేంటి? చదివామా, పాస్ అయ్యామా. పాస్ అయిన తర్వాత, చదువుకున్న తర్వాత వాడి గురేంటి? జాబు కొట్టామా లేదా అంతే. వీడి గురి అటే ఉండాలి తప్ప
అమ్మాయ చదువు అయిపోయిందా, 10th అయిపోయిందా, అమ్మాయ సైకిల్ కొనుక్కుందామా, బండి కొనుక్కుందామా, యాపిల్ ఫోన్ కొనుక్కుందామా, అమ్మ నాన్న పెట్టారా, తిన్నారా, మనం తాగుతున్నామా, తిరుగుతున్నామా కాదు. మనకే వచ్చిందంటే ఈ దరిద్రం ఏంటి తెలుసా? పుట్టినప్పటి నుండి పెళ్ళయ్యేదాకా, అవసరమైతే పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్నే పెంచుతారు. వీడు శుభ్రంగా తింటాడో ఉంటాడు అంతే. అమ్మ నాన్నకి సహాయం పడదాం, అమ్మ నాన్నకి ఏదైనా తెచ్చి పెడదాం, ఇంట్లో ఏదైనా సహకరిద్దాం అన్న ధ్యాస, ఏదైనా సంపాదిద్దాం. పొద్దున్న లేచామా, అమ్మ భోజనం రెడీ అయిందా, తిన్నామా, పడుకున్నామా. తల్లిదండ్రులు కూడా అయ్యో వాడిని కష్టపెట్టకూడదు, నా కొడుకు బాబా, నా కొడుకు కష్టపడకూడదు, నీకెంత ఏమైనా నాకు నన్ను అడగరా, నేను తెచ్చి పెడతానంట. ఇప్పుడు దాకా వీడికి పెళ్ళేదాకానే వీడు శుభ్రంగా తినేస్తూ ఉంటాడు, సొక్కాయి ప్యాంటే వేసి శుభ్రంగా, కొంతమంది లింగిలు వేసుకుని రోడ్లు తుడిచేస్తూ ఉంటారు అంతే. ఎందుకు పుడుతున్నారో, ఎందుకు బతుకుతున్నారో, ఎందుకు ఏదో వారి బాధ్యతలు ఏంటో, వారి రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, వాడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో ఇక ఏ ధ్యాస ఉండదా. సమయాన్ని వృధాపరుచుకుంటూ తిరుగుతూ ఉంటారు. పాశ్చాత్య దేశాల్లో అలా ఉండదండి. 16-17 సంవత్సరాలు రాగానే తల్లిదండ్రులు ఒకటే చెప్తారు, అబ్బాయి నువ్వు సంపాదించి పెడితేనే నీకు తిండి అని. వాడు చదువుకుంటాడో, చదువుతో పాటు సంపాదన సంపాదించాల్సిందే. వాడికి పెళ్లి చేయగానే, పెళ్లి చేసిన వెంటనే భార్య భర్తలు తీసుకెళ్ళి పక్కన వేస్తారు, నీ బ్రతుకు మీరు బ్రతకండి అని. మనకు అలాగ ఉండదు. అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాను, హల్లెలూయా. కానీ యేసు వారు అలాంటివాడు కాదు. ఆయనకి 33 సంవత్సరాల వయసులో ఆయన ఏ పని మీద వచ్చాడో ఎరిగిన వాడే, ఏం చెయ్యాలో ఎరిగిన వాడే, ఆ తండ్రి పని మీద తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. అది అపోస్తుడే పౌలు ఒక చక్కటి మాట అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. క్రీస్తు యేసునందు గురు యొద్దకే పరిగెడతా ఉన్నాను. పౌలు గారు అంటాడు, నేను అనవసరంగా పరిగెడతలేదు. ఎక్కడికి పరిగెడతాను చెప్పట్లేదు మీరు, గురి యొద్దకే పరిగెడతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో మాట అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం, గురు చూడని వాని వలె పరుగెత్తువాడను కాదు. దేవునికి స్తోత్రం. నేను పరిగెడుతున్నాను, నేను ప్రయాసపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను. దేనికోసం కష్టపడుతున్నానంటే నాకు ఒక గురి ఉంది, ఆ గురిని చేరాలనే ప్రయాసపడుతున్నాను. గురి లేని వాడిని కాదు, గురి లేని వాడిని కాదు. నేను అంటాను, పౌలు గారు గురి కలిగి ప్రయాణం చేస్తున్నాడు, యేసువారు ఒక పని కలిగి పని చేస్తున్నాడు. నేనంటే నేను క్రైస్తవుడిగా ఉన్నాను. నీవు నీ పని ఏంటో నీకు తెలుసా? నువ్వెందుకున్నావో నీకు తెలుసా? నువ్వేం చేయాలో నీకు తెలుసా? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసా? నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించాలో నీకు తెలుసా? నీ ప్రయాణం ఏంటో నీకంటూ ఒక గురి అనేది ఉందా? అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే గురి లేని వాని వలె గాలికి ప్రయాసపడినట్లుగా ప్రయాసపడుతున్నావా? గాలి కోసం ప్రయాసపడుతున్నట్టు గాలికి అటు ఇటు కొట్టుకుని పోయేవాడిగా తిరుగుతున్నావా? ఏంటి నీ ప్రయాస? ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ గురి? యు షుడ్ హ్యావ్ ఎ గోల్. నీ జీవితంలో ఒక గురిని కలిగి ఉండాలా, ఒక పనిని కలిగి ఉండాలా, ఒక బాధ్యతను కలిగి ఉండాలా. ఆ బాధ్యత కొరకు, ఆ పని వైపు, ఆ గురు వైపు నీ ప్రయాణము సాగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదినం నువ్వు చేసే ప్రయత్నం, ప్రతిదినం నువ్వు చేసే పడే కష్టం, ప్రతిదినం నువ్వు చేసేటువంటి శ్రమ దేని వైపు ఉండాలి? మనం ఎన్నుకున్న గురు వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం. అనవసరమైన కష్టం, అనవసరమైన శ్రమ నేను గురికి దూరం చేస్తూ ఉంది. నువ్వు చేరాల్సిన స్థలానికి నువ్వు చేరకుండా చేస్తూ ఉంది. ఈరోజు నన్ను కొన్ని విషయాలు చెప్పమండి. ఈరోజు నువ్వు గురి వద్దకు చేరాలంటే, గురి వద్ద కలిగి ఉండాలంటే 3 విషయాలు కలిగి ఉండాలి. 3 విషయాలు. మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆ పై మాటే చక్కగా రాస్తా ఉన్నాడు చూడండి. సహోదరులారా, ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. దేవునికి స్తోత్రం. గురి వద్దకు వెళ్ళాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే వెనుకున్న వాటిని మరచిపోవాలి. నీ వెనకాల ఎన్నో మోసాలు ఉండుంటాయి, నీ వెనకాల ఎన్నో అవమానాలు ఉండుంటాయి, ఇంతకుముందు ఎన్నో శ్రమలు అనుభవించుంటావు, ఎన్నో కష్టాలను అనుభవించుంటావు, ఎంతోమంది నిన్ను వెన్నుపోటు పొడుచుంటారు, ఎంతోమంది నిన్ను అవమానపరుచుంటారు, ఎంతోమంది నిన్ను మోసం చేసి ఉంటారు. కానీ నువ్వు గురి వద్దకు వెళ్ళాలంటే అవన్నీ తవ్వుకుంటూ ఉంటే ఆ తవ్వుకోటలో ఉండిపోతావు తప్ప నువ్వు ముందరికి వెళ్ళలేవు. నీ గురి వద్దకు ప్రయత్నం చేయాలంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి. వాటన్నిటిని తవ్వుకుంటూ ఉంటే నీ వర్తమానం చీకటిగా మారుతుంది, నీ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇక గతించిన దాన్ని పట్టించుకోవద్దు. ఏదో అయిపోయింది, గతించిన కాలంలో నువ్వేదో ప్రయత్నం చేశావు, ఆ ప్రయత్నం సఫలం కాలేదు, వదిలేయి, మరొక ప్రయత్నం చేయి. గతించిన కాలంలో నేనెవడో మోసం చేశాడు, ఇక వాడిని దాన్ని వదిలేయి, నువ్వు ముందు కొనసాగు. నిన్ను మోసం చేసిన వాడే నీ ఎదుట తలదించుకుని బతికేటట్టు చేయాలి. దేవునికి స్తోత్రం. నేనంటున్నాను, గురి వద్దకు ప్రయత్నం చేయాలంటే, గురి వద్దకు వెళ్ళాలంటే వెనుకున్న వాటన్నిటిని నువ్వేం చేయాలి? మరిచిపోవాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గురి వద్దకే మనం ప్రయాణం చేయాలంటే రెండో విషయం, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పందెంలో ఎవడైనా పోరాడాలనుకుంటే, పందెంలో ఎవడైనా ప్రయత్నం చేయాలనుకుంటే, బహుమానం పొందాలనుకుంటే, గురి వద్దకు చేరి బహుమానం పొందాలి అనుకునేవాడు ఏం చేయాలి? అన్ని విషయాలు ఎలా ఉండాలి? చెప్పట్లేదు, మితముగా ఉండాలి. బిలీవర్స్ కామెంటరీ అని ఒక బైబిల్లో దైవజనుడు ఈ మాటను ఏమని రాశాడు తెలుసా? ఆత్మ నియంత్రణ కలిగి ఉండాలి. మితముగా ఉండమంటే ఆత్మ నియంత్రణ కలిగి ఉండాలట. గురి వద్దకు ప్రయాణం చేయాలనుకున్నవాడు, గురిని చేరాలనుకున్నవాడు, గమ్యాన్ని చేరాలనుకున్నవాడు, ఏదైనా ఒకటి సాధించాలనుకున్నవాడు, ఏదైనా ఒకటి పొందాలనుకున్నవాడు ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? ఆత్మ నియంత్రణ కలిగి ఉండాలి. ఒకసారి మీకు మంచి మాట చెబుతాను. ఒక యవనస్తుడు పరుగు పందెం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పరుగు పందాల్లో వెళ్ళడం కోసం, ఒలింపిక్స్కి వెళ్ళడం అనుకో, లేకపోతే ఇంకో దానికో, పరుగు పందాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ట్రైనింగ్ తీసుకుంటుంటే వీడికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ట్రైనింగ్ ఇచ్చే కోచ్ దగ్గరికి వెళ్ళి అన్నాడట, అయ్యా నాకు పొద్దున్నే లేచి దొమ్మేస్తే కానీ రోజు కడదండి, పొద్దున్న దొమ్మేయాలి, సిగరెట్ కాల్చాలి, మధ్యాహ్నం మందు తాగాలి, సాయంత్రం ఏదో పని చేయాలి, ఇవన్నీ చేస్తే కానీ మనకు రోజు గడవదండి, ఇవన్నీ పర్లేదంటారా, చెయ్యొచ్చు అంటారా అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడట, కోచ్ అన్నాడట, నువ్వు ఏదైనా చేయొచ్చు, మందు తాగొచ్చు, సిగరెట్ కాల్చొచ్చు, ఏ దరిద్ర పని అయినా చేసుకోవచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ ఏదైనా చెయ్యొచ్చు కానీ ఒకటి చేయలేవు అన్నాడట. నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు నువ్వు మాత్రం గమ్యాన్ని చేరలేవు అన్నాడట. దేవునికి స్తోత్రం. అర్థమైంది నా మాట? గమ్యం చేరాలనుకున్నవాడు ఆత్మ నియంత్రణ క్రమశిక్షణను కలిగి ఉండాలి. క్రమశిక్షణ లేనివాడు గమ్యాన్ని చేరలేడు. ఏదైనా ఒకటి సాధించాలనుకున్నవాడు క్రమశిక్షణ కలిగి ఉండాలా. మీకు మంచి మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు మనకు కనబడతాడు. యోసేపు యొక్క గమ్యం ఏంటండి? ఐగుప్తు దేశానికి ప్రధాని కావటం. దేవుడు యోసేపు జీవితంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు యోసేపు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన ఆ ప్రయాణంలో పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫరు భార్య యోసేపును పాపం చేయడానికి ప్రోత్సహించింది. యోసేపు ముసలోడు కాదో, యోసేపు యవనస్తుడు, యవన కాలంలో ఉన్నాడు. కానీ యోసేపు క్రమశిక్షణ కలిగిన వాడై పాపమును విసర్జించగలిగాడు. దేవునికి స్తోత్రం. క్రమశిక్షణ కలిగిన వాడై తన శరీరాన్ని నియంత్రించుకోగలిగాడు. నియంత్రించుకున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళగలిగాడు? రాజు ఎదుట నిలబడగలిగాడు. రాజు ఎదుట నుండి సింహాసనం మీద కూర్చోవడానికి వెళ్ళగలిగాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ అతని శరీరాన్ని అక్కడ నియంత్రించుకోకపోతే, అతను ఒకవేళ అక్కడ పాపంలో పడి ఉంటే, ఒకవేళ అతడు తన శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకునకపోతే అతను ఎక్కడికి వెళ్ళేవాడు కాదు? రాజు దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఎక్కడ ఉండిపోయేవాడు? సైనిక అధికారి ఇంటి దగ్గరే ఉండిపోయేవాడు. ఆ పోతీఫర్ ఇంట్లోనే ఉండిపోయేవాడు. అతను అక్కడ ఉండిపోవడం వల్ల ఎంత నష్టం వచ్చేది తెలుసా? కానా దేశం అంతా కూడా ఇశ్రాయేలీలో కరువులో చచ్చిపోయేవారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అతని నియంత్రణ, అతని క్రమశిక్షణ తన కుటుంబాన్ని పోషించింది. అతని నియంత్రణ అతన్ని ధనవంతుని చేసింది. అతని నియంత్రణ అతని గొప్ప ధనవంతునిగా, ఆస్తిపరునిగా చేసింది. అతని నియంత్రణ అతన్ని తన జీవితంలో అతడు ఎక్కలేనంత ఎత్తైన స్థలాలకి ఎక్కించగలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అంటాను, నీ క్రమశిక్షణ జీవితం, నీ నియంత్రణ జీవితం. మనకు కూడా ఆశ ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? తాగుబోతులకి తాగాలని ఎందుకు అవుతుందండి? కానీ ఏం చేయాలి? నియంత్రించుకోవాలి. నియంత్రించుకోకపోవటం వల్లే తాగుబోతులు అవుతున్నారండి. నియంత్రించుకోలేకపోవడం వల్లే సిగరెట్లు తాగుతున్నారండి. నియంత్రించుకోకపోవడం వల్లే వ్యభిచారం చేస్తున్నారండి. నియంత్రించుకోకపోవడం వల్లే పాపంలో పడిపోతున్నారండి. కానీ క్రైస్తవుడు క్రమశిక్షణ కలిగి ఉండాలా. శోధించవచ్చు, శరీరంలో శోధన రావచ్చు, కానీ ఆ శోధనను నువ్వు జయించగలిగిన వాడవై ఉండాలా. ఆ క్రమశిక్షణ కలిగిన వాడవై ఉండాలా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ కథ నా చిన్నప్పుడు విన్నాను. ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేర్చుకోవడానికి ఒక మంచి పాఠం ఉంటుంది. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉందట. అమ్మాయి బాగా పరుగెత్తగలదట. యవన వయసు వచ్చింది, యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట, అమ్మ నీకు పెళ్లి చేస్తామని. అప్పుడు వాళ్ళ అమ్మాయి అందట, అమ్మాయి నాయన నాకు పెళ్లి చేదురు కానీ నాకంటే బాగా పరిగెత్తేవాడినే నేను పెళ్లి చేసుకుంటాను అందట. అప్పుడు ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశారట. ఎవడైతే ఈ అమ్మాయి కంటే బాగా పరిగెత్తాడో, ఈ అమ్మాయిని పరుగు పందువులు ఎవడైతే ఓడిస్తాడో వానికే ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని. చాలామంది నేను పెళ్లి చేసుకుంటాను వచ్చాడట. కానీ ఒక కండిషన్ పెట్టారట, ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ ఆస్తిలో భాగము ఇవ్వాల్సి ఉంటుంది. ఏది వెళ్తావు అక్కడ పెట్టి అప్పుడు పరుగు పందెంలో రావాలట. అయితే కొంతమంది ఆస్తిని పోగొట్టుకోవడం ఎందుకు అని చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది ఆస్తిని పోగొట్టుకుని గెలవలేకుండా పోయారు. అయితే ఒక బక్కపీసుడు వచ్చాడట. ఒక బక్కపీసుడు వచ్చి నేను నిన్ను ఓడిస్తానన్నాడట. నువ్వు ఓడించడం వల్ల ఉండి ఒకవేళ ఓడిపోతే ఏం పోగొట్టుకుంటావో అది పెట్టి అక్కడ అన్నదంట. ఏం వదులుకుంటావో అది పెట్టాడట. నా ఆస్తి అంతా ఇచ్చేతన్నాడట. సరే అయితే అని పెట్టారట. పరిగెడతా ఉన్నారట. ఈ అమ్మాయి అనుకుంటుందట, ఈయన ఓడించడం పెద్ద కష్టం ఏంటి అనుకుంటుందట. వీడు పరిగెత్తుకుంటూ అమ్మాయి కంటే కొంచెం ముందరకెళ్ళి అమ్మాయి దాటుకుని వెళ్ళిపోయే సమయానికి ఉంగరం ఒకటి తీసి, బంగారు పొంగరం ఒకటి తీసి కింద వేయడట. ఈ అమ్మాయి అనుకుంటుందట, ఈయన ఓడించడం పెద్ద కష్టం ఏంటి పక్క పీసుకాడు, ఈయన ఓడించడం పెద్ద కష్టమేం కాదు అనుకుని ఈ ఉంగరం వదిలేస్తే ఎవడన్నా పట్టుకుపోతాడేమో అని ఒంగుని ఆ ఉంగరం తీసుకుని జోబులు వేసుకుందట. మళ్ళా పరిగెత్తిన ఈలోపు చాలా దూరం వెళ్ళిపోయాడు. మళ్ళా పరిగెత్తిందట. ఇక వాడిని దాటుకుని వెళ్ళిపోయేసరికి మరలా ఇంకో ఉంగరం తీసి మళ్ళీ వేసాడట. మళ్ళీ తీసుకుని మళ్ళీ వంగుని మళ్ళీ తీసుకుందట. ఈలోపు మళ్ళీ వెళ్ళిపోయాడట. ఇలా వీడు ఉంగరం వేయటం ఆవిడ ఆగటం, వీడు ఉంగరం వేయటం ఆవిడ ఆగటం. ఈలోపు చేరాల్సిన గమ్యానికి వీరు చేసాడు. ఈ పరిగెత్తగలిగినటువంటి స్త్రీ, ఈ అమ్మాయి ఓడిపోయింది. నేనంటాను, నువ్వు గెలవగలిగిన వాడివే, నువ్వు సాధించగలిగిన వాడివే, నువ్వు పొందగలిగిన వాడివే, నువ్వు అద్భుతాలు చేయగలిగిన వాడివే, నువ్వు సాధించగలిగిన వాడివే. కానీ
నీ శరీరాన్ని నియంత్రించుకోకపోవటం వల్ల, నువ్వు క్రమశిక్షణలో బ్రతకపోవటం వలన, నువ్వు శరీరంలో సరిగ్గా నీ శరీరాన్ని నియంత్రించుకోలేకపోవడం వలన, క్రమశిక్షణ పెట్టుకోలేకపోవడం వల్ల, ఆత్మ నియంత్రణ లేకపోవడం వలన, ఆశ నిగ్రహం లేకపోవడం, నువ్వు సాధించాల్సిన వాటిని సాధించలేకపోతున్నావు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు పొందాల్సిన వాటిని పొందలేకపోతున్నావు, నువ్వు చూడాల్సిన వాటిని చూడలేకపోతున్నావు, నువ్వు సాధించాల్సిన వాటిని సాధించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీలో ఏం లేదు? ఆత్మ నియంత్రణ, క్రమశిక్షణ లేదు, సమయపాలన లేదు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఎవడైనా ఒకటి సాధించాలనుకుంటే, ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే ఖచ్చితంగా క్రమశిక్షణ చాలా అవసరమైంది. మొన్న ఒకసారి మేము అనుకుంటున్నాం, మన ఎదురుగుండా అన్నీ ఎవడో కనిపెట్టినాయే కదండి. బల్బు ఎవడో కనిపెట్టాడు, ఫ్యాన్ ఎవడో కనిపెట్టాడు, మైక్ ఎవడో కనిపెట్టాడు, బాక్సులు ఎవడో కనిపెట్టాడు, ఆ కెమెరా ఎవడో కనిపెట్టాడు, ఏమండి యాపిల్ వేరు ఎవడో కనిపెట్టాడు, ఈ ప్లాస్టిక్ ఎవడో కనిపెట్టాడు, అన్నీ ఎవడో కనిపెట్టినాయే. అందరూ ఆలయాలు కనిపెట్టినాయే వాడుకున్నాం తప్ప మనమేం కనిపెట్టాం? ఆడవాళ్ళు అయితే పిల్లలు కనిపెట్టారే తప్ప ఇదేనో కొత్త విషయాన్ని కనిపెట్టావా? నువ్వు కనిపెట్టలేని వాడు అంటే కనిపెట్టలేని వాడు కాదు, నువ్వు కనిపెట్టగలవు, కొత్త విషయాన్ని సాధించగలవు, నువ్వు నూతన కార్యాలు సాధించగలవు, అద్భుతాలు చేయగలవు. కానీ ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీవు ఏం లేదు? క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ లేకుండా పోయింది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు గురిని సాధించాలంటే, నువ్వు అనుకున్నవి సాధించాలంటే, నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే, నువ్వు దేనికి పుట్టావో, ఏది సాధించడానికి వచ్చావో, ఏది సాధించాలని దేవుడు నిన్ను నిర్ణయించాడో ఆ పని నువ్వు చేయాలంటే ఖచ్చితంగా ఒకటి, నువ్వు వెన్నుకున్న వాటిని విడిచిపెట్టాలా. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడట బల్బును తయారు చేయడానికి. నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను, అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను అనుకుంటే బల్బు తయారు చేసేవాడు కాదు. వాటన్నిటిని విడిచిపెట్టాడు, తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించాడు. ఈరోజు ప్రపంచంలో ఒక వెలుగును సృష్టించిన వాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, మనం దేనిని సాధించాలనుకుంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆత్మ నియంత్రణ, శరీర నియంత్రణ, క్రమశిక్షణ, నియంత్రణ, ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇక మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టి, జాగ్రత్తగా వినండి, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించినట్టే పౌలు గారు ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే దేనికోసమైతే ఉన్నాడో, ఏదైతే సాధించాలనుకున్నాడో అది సాధించేశాడు. పౌలు గారు he reached his goal. Paul has reached his goal, his target. ఆయన తన జీవితంలో అతను సాధించాలనుకున్న దాన్ని సాధించేశాడు. ఎలా సాధించాడో చెప్తున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గోల్ని సాధించాలంటే, ఒక ఉన్నతమైన కార్యాలు సాధించాలంటే, మూడవది మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. జాగ్రత్తగా వినాలి. దేవునికి వాక్యం అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. వాక్యులు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన జీవితాలు అద్భుతాలు జరగాలంటే విశ్వాసమే. విశ్వాసం ద్వారా అద్భుతాలు సాధించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో మంచి విశ్వాస వీరుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే కొత్త నిబంధనలో నాకు బాగా నచ్చినటువంటి విశ్వాస వీరుల్లో పేతురు. యేసువారు ఒకసారి శిష్యుల్ని అంతరకు పంపించాడు పడవ మీద. వీళ్ళు పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళేసరికి తుఫాను వచ్చింది. వాళ్ళు చచ్చిపోతామైన భయంతో ఉన్నారు. అప్పుడు యేసువారు వాళ్ళని రక్షించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వస్తే యేసువారిని చూసినటువంటి పేతురు అంటాడు, అయ్యా నీవే కాకైతే నేను కూడా నడుస్తాను. దేవునికి స్తోత్రం. ఇది మామూలు విషయం ఏం కాదు. 11 మంది వెనక్కి నిలబడితే పౌలు పేతురు ముందరకు వచ్చి అంటాడు, లార్డ్ ఐ వాంట్ టు వాక్ లైక్ యూ. నీకులాగా నేను కూడా నడవాలనుకుంటున్నాను.
ప్రభు అన్నాడు, అబ్బే అది నీ వల్ల ఇది కాదురా, నువ్వు రాకన్నాడా. మీకు విషయం చెప్పరా, అసలు నువ్వు ఏదైనా కార్యం చేయాలనుకుంటే ప్రభు నీ చేత చేయించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వెంత గొప్ప కార్యం తలపెట్టినా ఆ కార్యాన్ని నీ చేత జరిగించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు అద్భుతాలు చేయాలనుకుంటే నీ చేత అద్భుతాలు చేయిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ప్రభువారు అంటాడు కదా, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు. అసలు నన్ను నమ్మాలి కదా ముందు. యేసు ప్రభుల వారి కంటే అద్భుతమైన కార్యాలు మనము చేయగలమాట ఆయన మీద నమ్మకం ఉంచితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే. ఈ రోజున అంటాను, నీవు చేయాలని తాపత్రయపడితే, నువ్వు చేయాలని ఆశపడితే, నువ్వు ఏదైనా ఒక కార్యం దేవుని కొరకు చేయాలని ఆశపడితే, నీ చేత ఆయన చేయించుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలోచన ఎవరిలో పుట్టాలి? నీలో పుట్టాలి. నేను ఇదేనా చేయాలి అని ఆలోచన నీలో పుట్టాలి. ఆ ఆలోచన పుట్టిన వెంటనే దాన్ని దేవుని దగ్గర పెట్టాల. దేవుని దగ్గర పెట్టిన తర్వాత ప్రభువుని అడగాల, లార్డ్ ఐ వాంట్ టు డూ దిస్, నేను ఇది చేయాలనుకుంటున్నాను. ప్రభు అని అంటాడు, కమ్ ఆన్ మై సన్. వెంటనే పేతురు ఏం చేశాడు? ఆ పడవ దిగి నడవటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. పడవ దిగినప్పుడు పేతురు మునిగిపోయాడా? మలగలే. హీ కుడ్ వాక్ ఆన్ ది వాటర్. ఆయన పేతురు నీటి మీద నడవగలుగుతున్నాడా? నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. సృష్టి ధర్మాన్ని జయించి నీటి మీద నడిచిన మనుషుడు ఎవడైనా ఉన్నాడంటే పేతురు అక్కడే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, దేవుని మీద విశ్వాసం ఉంచితే నీవు కూడా అద్భుతమైన కార్యాలు చేయగలవా? నీవు కూడా ఘనమైన కార్యాలు చేయగలవా? ఎవరు చేయలేని కార్యాలు నీవు కూడా చేయగలవా? హల్లెలూయా, హల్లెలూయా. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసమా. విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి, దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కానీ పేతురు నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ గురి మీద మనసు పెట్టలేకపోయాడు, యేసు వారి మీద మనసు పెట్టలేకపోయాడు. దేని వైపు చూశాడట? గాలి కనబడద్దా? ఈడు కనబడింది. అది దేవునికి స్తోత్రం. మనకు కనబడతాయి అన్నీ, విపరీతమని అని కనబడతాయి మనకి. గాలి కనబడిందట, వీడు మునిగి పోసాగను. నువ్వు సాధించగలవు, నువ్వు చేయగలవు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, మూడవది నీలో విశ్వాసము లేదు. విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దాం. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, ఎన్నో విషయాలు నిన్ను వెనక్కి లాగొచ్చు. కానీ నీ ప్రయాణము గురు యొద్దకే పరిగెత్తగలగాలి. దేవునికి స్తోత్రం. గురువైపే నువ్వు పరిగెత్తగలగాలి. నువ్వు చేయాల్సిన దాని వైపు సాధించగలగాలి. దాని వైపు నువ్వు పరిగెత్తగలిగితే విశ్వాసముతో, ప్రభు ఉన్నాడన్న విశ్వాసంతో, దేవుడు ఘనమైన కార్యాలు నా చేత చేయిస్తాడన్న విశ్వాసంతో నువ్వు నమ్మకంతో ఉండగలిగితే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తాడు. నమ్మిన వారి దగ్గరికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఏదైనా సరే, స్థితిగతులు ఏదైనా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే, అగమ్యగోచరమైన పరిస్థితులైనా సరే, నీ కొరకు దేవుడు ఒక గురిని దాచిపెట్టాడు. నీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. నీ ద్వారా అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు అద్భుతాలు చూడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు యేసు వారు ఎరిగి, he could understand why he came on the earth. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో గుర్తు చేసుకున్నాడు. ఈ రోజున నేను నీ గురి ఏంటో నువ్వు గుర్తు చేసుకో. నువ్వేం సాధించాలో గుర్తు చేసుకో. నువ్వు ఎలా ఉండాలో గుర్తు చేసుకో. ఆ గురు వైపు పరిగెత్తడం ప్రారంభించు. వెనుకున్నవన్నీ మర్చిపో. రెండవది, క్రమశిక్షణ, నియంత్రణ కలిగి ఉండవు. నియంత్రణ. పడుకోవాలనిపిస్తా ఉంటుంది, కుదరదా. నియంత్రణ కలిగి ఉండాలి, నిద్రను జయించగలగాల. తాగాలనిపిస్తుంది, నియంత్రణ కలిగి ఉండాలి. వెళ్ళకూడదా, నియంత్రణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. నీ చాలా అద్భుతాలు చేయించగలిగిన దేవుని మీద విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే నీవు జీవితంలో నువ్వు అద్భుతాలు చేయగలవు. అలాంటి గొప్ప జీవితం ప్రభు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో ఒకటి ఆలోచన చేద్దాం. అసలు నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు? నువ్వు ఎందుకు పుట్టావు? నువ్వేం చేస్తున్నావు? ఏం సాధించాలని తిరుగుతున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒక గురి లేని వానిగా తిరుగుతున్నావేమో,
గురి లేని వాడిగా ప్రయాసపడుతున్నావేమో. ఏంటి నీ గురి? ఏది నీ గురి? ఏది సాధించాలనుకుంటున్నావు నువ్వు? ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు? ఏముంది? నువ్వు గాలి కోసం ప్రయాసపడినట్లుగా తెల్లవారుతుంది లెగుస్తున్నావు, తానలాడుతుంది పడుకుంటున్నావా? ఏ గురి లేని వాడిగా బ్రతుకుతున్నావేమో, ఏ గురి లేని వాడిగా జీవిస్తున్నావేమో, ఏ ఆలోచన లేని వాడిగా బ్రతుకుతున్నావేమో. ఈరోజు మన హృదయాలు మనం పరిశీలన చేద్దాం, మన మనసులను ప్రభు వైపు తిప్పుదాం, ఆలోచన చేద్దాం. కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభు నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. నువ్వు ఆశ్చర్యకరుడు అయిన దేవుడు నాయన, జీవము గల దేవుడు నాయన, నీకే స్తోత్ర. అయా ఇగో తండ్రి, నీ సన్నిధిలో గురి లేని వారిగా ఉన్నారేమో. అయా వారికి ఒక గురిని ఏర్పాటు చేయండి. అయా వారు ఎందుకు పుట్టారో, ఏం చేయాలో, ఎలా ఉండాలో, అయా వారు ఏం సాధించాలో వారు గ్రహించగలిగిన మనస్సును మీరు దయచేయండి. ఒకవేళ గురు యొద్దకు పరిగెత్తుతూ శ్రమల చేత కట్టబడుతూ అయా అనేక శ్రమల చేత వేడవబడుతున్నారేమో నాయన, గురు యొద్దకు పరిగెత్తగలిగిన మనస్సు వారికి దయచేయండి. వెనుకున్నవి మరవగలిగిన శక్తిని వారికి దయచేయండి. క్రమశిక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. విశ్వాసముతో నాయన గురు యొద్దకు పరిగెత్తగలిగిన శక్తిని వారికి దయచేయండి. వారు ఎక్కలేని ఎత్తైన స్థలాలు వారు ఎక్కించండి ప్రభువా. మీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించు చోడికి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని
ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.